ఒక కర్స్ అబ్బాయిలకి. సో, మా క్లాస్‌లో ఒక అబ్బాయి ఉండేవాడు. నా క్లోజ్ ఫ్రెండ్. సో, ఒక అమ్మాయి అంటే వాడికిష్టం. అయితే వాడి పక్కన వాడి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. కానీ వాడికి సెట్ అయితది ఆ పిల్ల. వీడికి సెట్ అవ్వాల్సింది. ఏం లేదు. షైగా ఉంటాడు. మాట్లాడాలంటే నర్వస్‌నెస్ అది ఇది ఇది ఇది. సో, వానికి సెట్ అయిపోయింది. మళ్ళీ నేను చెప్పాలంటే కూడా ఇబ్బంది. అది నాకు చెప్పాడు. ఇక్కడ అర్థమవుతుంది కదా! యూ హావ్ టు అది. సో, ఇప్పుడు ఒక 2 స్పాట్స్ ఉన్నాయి. మనం ఏమన్నా ఇంటర్వ్యూకి వెళ్తుంటే వాడు మంచిగా మాట్లాడి, వాడు చాలా కాన్ఫిడెంట్‌గా చూపించాడనుకో, వాడికి వస్తది. నీది పోయినట్టే. సో, బేసికల్‌గా ఏ ట్రీ అయితే స్ట్రెయిట్‌గా ఉంటదో అదే కట్ చేస్తారు. అర్థమైంది కదా! సో, యూ హావ్ టు బీ టేడా. కొంచెం కర్వ్స్ ఉండాలి, కొంచెం ఇది ఉండాలి. సో, బీ దట్. సో, ఫస్ట్ థింగ్ ఏంది అంటే నువ్వు ఒక్కడే చెప్తున్నాను. పర్సనాలిటీ స్విచ్ అప్ అనేది ఒకటి పెట్టుకోండి. ఈ పర్సనాలిటీ స్విచ్ అప్ అంటే ఏంది? దీనికి ముందుగా నేను ఒక చిన్న పాయింట్ చెప్పబోతున్నాను. అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో, ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ పర్సనాలిటీ అనేది చాలా మంచిది. ఐ మీన్ ఏం కాదు. షైనెస్ ఆర్ ఇంట్రోవర్టిజం ఆర్ కొంచెం బేసిక్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. అర్థమైందా? అది సేమ్ కాదు. అర్థమైంది. నేను దాని గురించి మాట్లాడను. బట్ ఈ షైనెస్ అనేది ఏంది అంటే నువ్వు నీ పర్సనాలిటీ అనుకో. లెట్ ఇట్ బి ఉండు. కానీ ఒక స్విచ్ లాగా ఒకటే పెట్టుకో. ఒక స్విచ్ ఆఫ్ పర్సనాలిటీ పెట్టుకో. ఫర్ ఒక ప్లేస్, ఒక సిచ్యువేషన్, ఒక టైం, ఒక డిమాండ్ చూసి ఒక ఇది ఉంటుంది కదా! ఆ టైంకే స్విచ్ అవ్వు. అప్పటిదాకా నువ్వు ఎట్లున్నా సరే భయ్. ఎవ్వడు పట్టించుకోడు. నువ్వే పట్టించుకోకు. నువ్వు ఎట్లా ఉన్నా ఆ టైంకి వచ్చేసరికి లైక్ ఒక ఫంక్షన్ వెళ్తే మంచి ఇట్లా రెడీ అవుతావు. సో, అది ఇంట్లో ఉంటే బట్టలు ఇప్పుకొని తిరిగిన ఓకే. అర్థమైందా? సో, దాట్స్ ఇట్. యూ హ్యావ్ టు బి దాట్. అది ఒక స్విచ్ ఆఫ్ పర్సనాలిటీ పెట్టుకొని అయిపోయింది. నేను ఇంకొక డిఫరెంట్ పర్సనాలిటీ. అర్థమైందా? అది. అండ్ దీన్ని పాటించడానికి ఈజీగా షైనెస్‌ని దూరం చేయాలి అని అనుకుంటే ఈ ఒక్క పాయింట్ ఏంటంటే దానికి ఇంకో పాయింట్ చెప్తాను. అంతే. ఎక్కువ బుల్‌షిట్ పట్టుకోకండి. ఎక్కువ బుల్‌షిట్ పట్టుకున్నారనుకో మీరు మళ్ళీ ఇంకా వీడియోస్ చూస్తూనే ఉంటారు. సో, డోంట్ బి థాట్. ఏంది అనిపించింది చెయ్యండి. అనిపించింది చెయ్యండి. అర్థమైందా? ఫస్ట్ వినండి. అనిపించింది చేయండి. ఎందుకు? ఏంది? ఏమనుకోండి. అనిపించింది చెయ్యి. ఏం థింక్ చేయకు. అనిపించింది చేసేసేయి. అది ఒక డేకి ఒక్కసారైనా, ఏదో ఒకసారైనా వద్దనుకున్నావు నీ మైండ్ ఒకసారి వద్దన్నదనుకో, అది చేసేసేది రిపీట్. ఒక స్టోరీ పెట్టొద్దనుకున్నావు అనుకో, అది పెట్టేసేయి. దీన్ని ఏం చేయంటే దీన్ని డిస్ట్రాయ్ చేయి. దెన్ ఈ హ్యాబిట్‌ని బిల్డప్ చేసుకోని ఇంకా. సో, యూ హ్యావ్ టు జస్ట్ అనిపించింది చేసేసేయి. డోంట్ ఓవర్ థింక్. నువ్వు ఒకేసారి ఎప్పుడు వద్దు అనుకో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్నావు వద్దు. ఎందుకు వద్దు? ఏది వద్దు నీతో నువ్వు ఫైట్ చేసి పడేసేయి అది. సో, మనకు పాత ప్లేసెస్‌లో అనేది ఏంది అంటే చేయడం కష్టం. మన పర్సనాలిటీ స్విచ్ అప్ ఇప్పుడు షైగా ఉండి ఒకే చుట్టాల దగ్గర కూడా మనము చేయలేము కదా డైరెక్ట్. సో, దానికోసం నెక్స్ట్ పాయింట్ మీకే. అట్మాస్ఫియర్‌ని చేంజ్ చేసుకోండి. లైక్ కొత్త అట్మాస్ఫియర్‌ని చేసుకోండి. ఎందుకంటే పాత దగ్గర మనం నేర్చుకోలేము, మనం ఏం చేయలేము. అక్కడ కొత్త దగ్గర ట్రై చేద్దాం అనుకున్నా కానీ కాదు. పాత దగ్గర. సో, కొత్త దగ్గర మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ ద కొత్త ఇది లైక్ కొత్త లైఫ్, కొత్త పర్సనాలిటీ బిల్డప్ చేయొచ్చు. కాన్ఫిడెంట్‌గా బిల్డ్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. సో, ఒక దగ్గర పెట్టుకో. ఒక జిమ్ దగ్గర పెట్టుకో. ఒక వాకింగ్ చేస్తున్న ఒక దగ్గర పెట్టుకో. అక్కడ వాక్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకో. పార్క్‌లోకెళ్ళు. ఎక్కడన్నా వాట్ ఎవర్ యూ ఆర్ ఒక అట్మాస్ఫియర్ సెట్ చేసుకో. అక్కడ ట్రై చేయి. జస్ట్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడి ట్రై చేయి. యూ హావ్ టు బి లైక్ నువ్వు దేనికి షై పడవు. అరే వాడంతేరా. కానీ వీడేందిరా మన దగ్గర ఇట్లుంటాడు. ఆ రేంజ్‌లో యూ హావ్ టు డూ దాట్. ఇక్కడ చేసినామనుకో ఎవెన్చువల్‌గా నువ్వు దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్ నార్మల్ లైఫ్‌లో ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అవుతావు. సో, అది బాయ్స్ అంతే. ఈ దీనివల్ల మీ షైనెస్‌ని ఇంకా దూరం చేసుకోండి. ఇన్ సచ్ సిట్యుయేషన్. అదే నచ్చితే లైక్ చేయండి.